Chindu too. I'm my best friend. Have to be the child. ఇవాళ నాకైతే హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది, అంటే షుగర్ టెస్ట్ అనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హనీ హాస్పిటల్కి అయితే రావట్లేదు, తను స్కూల్లో డ్రాప్ చేసి మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. ఇంకా ఒకేసారి 2 డ్రాప్స్ పెట్టేశాము. నా అపాయింట్మెంట్ టైము అండ్ హనీ స్కూల్ టైము 2 హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్లో ఉన్నాయి. ఇంకా సో అందుకే ఒకేసారి బయలుదేరాము. హాస్పిటల్కి వస్తానని గోల్ చేసింది కాసేపు, బట్ ఇంజెక్షన్ చేస్తారు అంటే సరే నేను రానులేమ్మా నువ్వు వెళ్ళు అని అంటుంది. ఇంకా తనని స్కూల్ దగ్గర అయితే దింపేసి హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. ముందు రోజు నైట్ 10:30 బిఫోరే మన డిన్నర్ అయితే ఫినిష్ చేసేయాలి, అప్పుడే నెక్స్ట్ రోజుకి మనకి అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయంట. ఇంకా సో ఏం బ్రేక్ఫాస్ట్ అయితే చేయకుండా వెళ్ళిపోయాను. జస్ట్ వాటర్ తీసుకున్నాను అంతే. అండ్ వాళ్ళు మన బ్లడ్ తీసుకునే ముందు కూడా అడుగుతారు నైట్ ఏ టైంకి డిన్నర్ కంప్లీట్ చేసావు అని. వన్స్ బ్లడ్ తీసుకోవడం కంప్లీట్ అయ్యాక వీళ్ళైతే ర్యాపిలోస్ జ్యూస్ అయితే ఇచ్చారు, ఆరెంజ్ ఫ్లేవరు. సేమ్ ఫాంటా తాగినట్టే ఉంది. ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాను, బట్ ఆరెంజ్ ఫ్లేవర్ సేమ్ ఫాంటా లాగే ఉంది. ఇంకా ఈజీగా తాగేశాను. ఇంకా బాగా కూలింగ్తో కూడా ఇచ్చారు, ఇంకా ఈజీగా వెళ్ళిపోయాయి. అదిగాకేం తినలేదు కదా, హ్యాపీగా తాగేశాను. ఇది తాగాకైతే మళ్ళీ 2 hours తర్వాత బ్లడ్ ఇవ్వాలి. ఇంకా 2 hours వెయిట్ చేస్తూ ఉన్నాను. ఊరికి కూర్చున్నాం కదా, బాగా నిద్ర వచ్చేస్తుంది. అండ్ దట్ ఇయర్ ఫోన్స్ కూడా మర్చిపోయాను. ఇంకా పిచ్చ బోర్ అయితే కొట్టింది. ఇంకా అందరినీ చూస్తూ కూర్చున్నాను. నాతో పాటు ఇంకా 5 members అలా అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళే టైం చూసుకొని సెకండ్ టైం అయితే బ్లడ్ తీసేసుకున్నారు. వీళ్ళు ఇంజెక్షన్ చేసేటప్పుడు కూడా చాలా హార్డ్గా గుచ్చుతారు అనిపిస్తుంది. సెకండ్ టైం చేసేటప్పుడు అయితే ఇంకా బాగా పెయిన్ వచ్చింది. ఈ గ్యాప్లో తిందామని చెప్పేసి బనానా అండ్ ఆరెంజ్ తీసుకెళ్ళాను, కానీ ఏమైతే తినలేదు. ఆ డ్రింకే సరిపోయింది. హాస్పిటల్లో 2.5 hours అయితే టైం పట్టింది, అంటే జర్నీతో కలిపి 3 hours అనమాట. ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. జర్నీలో మోస్ట్లీ అయితే అసలు పడుకోను, ఎందుకంటే ఇక్కడ బయట ప్లేసెస్ బాగుంటాయి, అంత గ్రీనరీ తోటి బిల్డింగ్స్ అవన్నీ చాలా నీట్గా అనిపిస్తాయి, అందుకే చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.